ఓవైపు ముసలితనం, మరోవైపు అనారోగ్యం, ఇంకోవైపు అన్నీ ఉన్నా అయిన వాళ్లు లేరన్న బెంగతో బతికేవారు నగరంలా ఎక్కువయ్యారు. ముసలితనంలా కంటికి రెప్పలా కాపాడాల్సిన పిల్లలే తల్లిదండ్రులను భారంగా భావించి వృద్ధాశ్రమాలల్లా చేర్పిస్తున్నారు. వాలంటీర్ ఆర్గనైజేషన్స్ చేసిన ఓ సర్వేలా పేరెంట్స్ ను ఓల్డేజ్ హోంలల్లా చేర్పించే వారి సంఖ్య నగరంలా ఎక్కువగా ఉందని తెలిపింది. హెల్పేజ్ ఇండియా వాలంటీర్ ఆర్గనైజేషన్ దేశంలో ఉన్న మెట్రో సిటీలల్లా ఓ సర్వే చేసింది. సర్వేలా తల్లిదండ్రులను వేధించడం, నిర్లక్ష్యం చేయడంలా 90%తో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని తేలింది. కన్న తల్లిదండ్రులను భారంగా భావించి ఇంటి నుంచి బయటకు పంపుతున్నారు పిల్లలు. అందరూ ఉండి ఒంటరిగా బతకడం బాధగా ఉందని, అనాథలుగా వృద్ధాశ్రమంలో బతకాల్సి వస్తుందని బాధపడుతున్నారు. ఎక్కడికేనండి మా నాన్నని తీసుకొచ్చాడు, అన్నయ్య కొడుకు, పెద్ద అన్నయ్య కొడుకు. ఎందుకు వాళ్ళు పెంచి పోషించలేరా? నేను ఉండనండి, ఇలాగ నేను ఉండలేదు. ఉండలేవు కాబట్టి ఎక్కడ ఎవరు లేరు కాబట్టి ఇక్కడికి వచ్చావా? ఎక్కడికి వచ్చాను. ఆడు చూస్తారు, వెళ్ళినప్పుడల్లా వెళ్ళేదాన్ని, వచ్చేదాన్ని ఇక్కడికి. ఏమన్నా మా వదిలిపోయినా వరపోయినా వెళ్ళేవాళ్ళం, వెళ్ళేదాన్ని వచ్చేది. ఇప్పుడు అసలు వెళ్ళడం మానేశాను. ఇక్కడ ఎట్లుందమ్మా? బాగానే ఉందండి, ఏమంతా బాగానే ఉంది. నాకు కాలు ఇరిగింది. ఇక చిన్న కొడుకు ఏం చేసిండు, అప్పటికి నేను వండుకునేది. ఇక చిన్న కొడుకు ఏం చేసి నేను చెరువు నిలబెట్టాలన్నాడు. అన్నాక మొన్న ఏడాది అవుతుంది. ఇక పెట్టనని పెద్ద పంచాయతీ పెట్టుకొని కొట్టిండు. చిన్న కొడుకు ఎలగొట్టి నిన్ను ఇంటికెళ్ళి నా ఇంటికే రావద్దని ఎలగొట్టిండు. ఎలగొడితే ఇక పెద్దోడు తీసుకొచ్చి బోరగిల్లు ఉన్నాడు నా పెద్ద కొడుకు, దొట్టపిల్ల నుంచి వచ్చి వాళ్ళ దగ్గరనే ఉన్నా. ఉంటే నా చిన్న బిడ్డ ఈడ తెలుసుకొని ఇక అంటే ఇట్లా ఆశ్రమంలో ముంచి వస్తూ అమ్మ పోతావా అంటే సరే బిడ్డ పోతానని అన్నా. కొడుకులు అన్నప్పుడు కొడుకులు మనమలు మనమరాళ్ళు అందరూ ఉండి కూడా నేను అనాథన అయిపోవచ్చు కదా భగవంతా అని అనుకుంటాను. నేను పిల్లల నిర్లక్ష్యంకు గురవుతున్న తల్లిదండ్రులను ఆదుకోవడానికి సర్కారే వృద్ధాశ్రమాలను పెట్టాలంటున్నారు మానసిక నిపుణులు. జాబ్ చేస్తూ తల్లిదండ్రులను చూసుకునే టైం లేదని ఆశ్రమంలో పెట్టే పిల్లలు కొందరైతే ఆర్థిక ఇబ్బందులతోటి వృద్ధాశ్రమాల్లో చేర్పించేవారు ఇంకొందరని చెబుతున్నారు. ఈ వేగంగా పెరుగుతున్న మన జీవన విధానం, పోటీ ప్రపంచం వలన జరుగుతున్న ప్రమాదకరమైన వ్యవహార తీరు ఏంటంటే ఓల్డేజ్లో ఉన్న పేరెంట్స్ని పిల్లలు చూసుకోలేని పరిస్థితి రావడం. బాగా ధనార్జన చేస్తున్న తల్లిదండ్రులు ఒక సెక్షన్ అయితే, మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితులు నిజంగానే ఒక్కోసారి వృద్ధులను చూడడం చాలా కష్టంగా మారింది. ఏదేమైనప్పటికీ బట్ ఈ ధోరణి మాత్రం డెఫినెట్గా అది బాధాకరం. రాబోయే కాలం లోపల ప్రభుత్వాలు, పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా దీని పట్ల చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. తల్లిదండ్రులను భారంగా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లల మీదనే ఉంది.